నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను ఎందుకు అడ్డుకోవడం లేదంటూ టీడీపీ నాయకులు కలెక్టర్ని ప్రశ్నించారు. మైనింగ్ అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని నాయకులు తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 2 నెలలు మాత్రమే ఉంటుందని, అధికారులు భయపడాల్సిన అవసరం లేదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ జరిగే చోట ఒక మాజీ మంత్రి దీక్ష చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. వెంటనే మైనింగ్ అధికారులు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నేనేం చెప్తాను, పోలీసింగ్ చేయాల్సిన వాళ్ళు మీరు పట్టుకోవాల్సింది. మాకేం పని అండి, ఇది మాకేం పని. మన సైదాపురం సేమ్ జేసీ గారు ఉదయగిరి ఏరియాలో అరెస్టులు కూడా చేస్తున్నారు. 10-15 ప్రాంతాలు చేస్తున్నారు సార్. మీరు ఫారెస్ట్ ల్యాండ్ కూడా జరిగే పెరుడు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు, మైనింగ్, రెవెన్యూ, పోలీసు ముగ్గురిది బాధ్యతే. స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ గా లేదండి సార్. నాకున్నది సార్. ఈ రోజు మేము వింటాం సీజ్ చేశారని చెప్పని. రెండో గిరి గారు మేమేమో సీజ్ చేయమనే చెప్తాం. మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారీయింగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం ఇది చెప్పే ఛాన్స్ మీకు లేని కూడా లేదు. కారణం ఏంటంటే మీడియా సమక్షంలో, జేసీ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇల్లీగల్ క్వారీయింగ్ అని. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి, మీరు ఇబ్బందులు పడద్దు. దయచేసి ఒక బ్రదర్లా, ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, ఒక బ్రదర్లా మీకు చెప్తున్నా. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి అది చూడండి. అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందో ఏం లేదు కదా. 2 మైన్ ఓనర్ వచ్చాడు, మీడియా ముందు ఏం చెప్పాడు, 4 రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను, నక్సల్స్ ప్రాంతంలో కూడా చేస్తున్నాను, ఎక్కడ నాకు ఈ సమస్య రాలేదని చెప్తున్నాడు. కోర్టు కొలగొడుతున్నాడు. 2 డబ్బులతో పాటు పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇల్లీగల్గా బ్లాస్టింగ్ చేస్తుంటే మనం ఎలాంటి కాషన్స్ తీసుకున్నట్టే కదా. వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే రాళ్ళు పైన పడుతున్నాయి, పిల్లలు ఏడస్తున్నారు. వాళ్ళు ఏడస్తా మీడియా ముందు చెప్పారు. ఒక ఎక్స్ మినిస్టరు 2 రోజుల నుంచి సాక్ష్యాలతో ఉంటే ఇంకా మీరు కదలకుంటే టీడీ గారు ఆడ జరిగే పెరుడు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు, మైనింగ్, రెవెన్యూ, పోలీసు ముగ్గురిది బాధ్యతే. స్వయంగా జేసీ గారే